చనిపోయిన రేఖకి పెదకర్మ జరిపించాలి. అలాగేనమ్మా. తను రఘునా శివకుమారా? అతను రఘు అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. మరి నా భర్త శివకుమార్ ఏమయ్యాడు? నీ భర్త శివకుమార్ హత్య చేయబడ్డాడు. ఏమండి, ఎందుకు అలా ఉన్నారు? వర్క్ టెన్షనా? కాదు, మరి అంతకంటే మించిందే. ఏమైందండి? రేఖ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది ఎందుకు? రఘు గౌరీని ఒకటి చేయాలనేగా. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు జరిగేలా ఉన్నాయి ప్రీతి. అదేంటండి, ఏమైంది? తన భర్త స్థానంలో ఉన్నది శివకుమార్ కాదు, రఘు అనే విషయం గౌరీకి తెలిసిపోయింది. ఇందులో భయపడ్డానికేముంది? ఈ విషయం మనందరం ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం కదా. కానీ ఇప్పుడు తను తెలుసుకుంది, ఇప్పుడు నమ్ముతుంది. దీని తర్వాత తన రియాక్షన్ ఎలా ఉండబోతోందో అని టెన్షన్గా ఉంది. ఏం కాదులేండి, తన్నెవరూ మోసం చేయలేదుగా. ఏ సంబంధం లేకపోయినా ఆ అమ్మాయి బాగుండాలని అటు కమల్, రఘు, రేఖ, అన్నయ్య అందరూ ప్రయత్నించారు. రేఖ అయితే ఏకంగా వాళ్ళిద్దరికి పెళ్లే చేసి పక్కకి తప్పుకుంది. ఇక తను బాధపడాల్సిందేముంది? ఇప్పటిదాకా ఎవరు చెప్పినా నమ్మకపోవడమే అసలు ప్రాబ్లం. ఆ రోజే తన భర్త చనిపోయాడు అని నమ్మితే ఏం జరగాలో అదే జరిగేది. కానీ అప్పుడు నమ్మలేదు. ఈరోజు నిజం తెలుసుకుందామని ఆఫీస్కి వచ్చింది. అనేదో కొత్త నిజం తెలుసుకున్నట్లు నా భర్త ఎవరు, రఘునా శివకుమార్ అని నిలదీసి అడిగింది. రికార్డ్స్ అని చూపించాను. శివకుమార్ చనిపోయాడనే నిజం తను ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పాను. ఏమండి? ఒకప్పుడు ఎంతమంది చెప్పినా వినిపించుకుంది. ఈరోజు నమ్మాల్సి వచ్చేసరికి చాలా బాధపడుతోంది. బాధపడియండి, ఈ నిజం ఏ రోజుకైనా తెలియాల్సిందే కదా. కనీసం ఇప్పటికైనా తన కోసం అందరూ ఎంత త్యాగం చేశారో తెలుసుకుంటుంది. తెలుసుకుని ఏం చేస్తుందన్నదే నా భయం. బాబు తల్లిదండ్రులు మీరేగా. మీలో ఎవరిదో ఒకరు మ్యాచ్ అవుతుంది. మీరే ఇవ్వండి. నువ్వు అటు వెళ్ళగాని నువ్వు అబద్ధం చెప్పావని చెప్పి బ్లడ్ ఇస్తున్నారు. చూసావా నీ భర్త శివకుమార్ హత్య చేయబడ్డాడు.
ఏంటి ఒంటరిగా దొరికావు? మళ్ళీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తానని భయపడుతున్నావా? భయపడకు. నిజానికి నిన్ను కూడా వాడితో కలిపి చంపాలి. కానీ వాడు చచ్చి నిన్ను బతికించాడు. వాడు చెప్పింది నిజమే. నీ మొగుళ్ళా ఉంది శివకుమార్ కాదు, రఘునే. నాకు ఇప్పుడే కన్ఫర్మ్ అయింది, శివకుమార్ వీడిలా కాదు. ఎప్పుడైతే నిన్ను కిడ్నాప్ చేశానో అప్పుడే వాడో నేను తేలిపోయేది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు తెలిసిపోయింది. అయినా మొగుడుగాని మొగుడితో ఇంతకాలం ఎలా కాపురం చేశావే? నీలాంటి దానికోసమా ఆ శివకుమార్ గాడు బంగారం లాంటి నా చెల్లెల్ని కాదని నీకోసం వెంటపడ్డాడు. మొగుడు చచ్చిన మర్నాడే వీణ్ణి తెచ్చి పెట్టుకున్నావా? శబాష్! ఆ శివకుమార్ గాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా ఏసేద్దామని ఎదురు చూశాను. రాలేదు. చివరికి నా చేతుల్లో పోతాడనుకున్నాను. వాడంతట వాడే పోయాడు. అది కాదు వాడి చావు. ఇదిగో ఇది అసలు చావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళాం మొగుడు చావగాని ప్రియుణ్ణి తెచ్చిపెట్టుకుంది. అత్తామామల్ని మోసం చేస్తూ వాళ్ళ కళ్ళ ముందే పరాయి వాడితో కులుకుతున్నా. కనీసం ఆ పిల్లాడైన వాడికి పుట్టాడా? లేకపోతే వాడు కూడా వీడి పుణ్యమేనా? అయినా మీరెలా చేస్తే నాకేంటి? నాకు కావాల్సిందే ఆ శివకుమార్ గాడి చావు. వాణ్ణి చంపి నా చెల్లెలి ఆత్మకు శాంతి చెయ్యాలనుకున్నాను. వాడెలాగూ చచ్చాడు. నీ వల్ల వాడి ఆత్మకు శాంతి లేకుండా పోయింది. ఇది నాకు కావాల్సింది. ఎక్కడికి వెళ్ళావే? నా దగ్గరికి వస్తున్నానని చెప్పొచ్చావట కదా. మరి ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు?
అయినా సరాసరి ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం మీ ఆయన వచ్చి వెళ్ళాడు తెలుసా? అక్కడ మీ అత్త మామల దగ్గర కూడా మొహం మార్చుకొని వచ్చావట. ఎందుకో? నువ్వెక్కడికి వెళ్ళావనేది కనీసం ఫోన్ చేసైనా ఒక మాట మీ ఆయనకి చెప్పుండొచ్చు కదా. పాపం మీ ఆయన నీకోసం ఎంత కంగారు పడుతున్నాడో తెలుసా? ఫోన్ చేసి ఇంటికొచ్చానని మీ ఆయనకి చెప్పు. మా ఆయన ఎవరమ్మా? శివకుమారా? రఘునా? గౌరీ చెప్పమ్మా, నా భర్త ఎవరు? గౌరీ అది అది ఎందుకమ్మా చివరకు నువ్వు కూడా నాకు నిజం చెప్పలేదు? ఏమ్మా, అందరితో కలిసి నువ్వు కూడా నన్ను మోసం చేశావా? మోసం చేశారా? ఎవరే నిన్ను మోసం చేసింది? పిచ్చిదానా, అందరూ నీ మంచి కోరుకున్నారే కాని నిన్ను ఎవరూ మోసం చేయలేదమ్మా. చెప్పలేదు అంటున్నావు. ఎవరు చెప్పలేదే నీకు? అతను శివకుమార్ కాదు, రఘు అని ప్రతి ఒక్కరూ నీకు చెప్పారు. నువ్వు వినిపించుకున్నావా? ఎంత జరిగినా నీకు అర్థం కాలేదా? ఆ మనిషి నీ భర్త కాదు అని. తను నిజంగా నీ భర్తే అయితే నిన్నెందుకు మెడబెట్టి బయటికి గెంటేస్తాడు? నువ్వనుకుంటున్నట్టు నీ భర్తని నా చెల్లెలు భర్తగా నటించడానికి పంపించలేదు. నా చెల్లెలి భర్తనే నీకు భర్తగా నటించడానికి తీసుకొచ్చాను. నీ మావయ్యకి ఇచ్చిన మాట కోసం, నీ కూతురికి తండ్రి దక్కటం కోసం నేను బలవంతంగా నా బావ రఘు నొప్పించి ఇక్కడికి తీసుకొచ్చి నటించేలా చేశాను. నీ చెల్లి ఇదే మాట, నువ్వు ఇదే మాట. అందరూ కలిసి తయారు చేసుకున్న కథ కదా, అందుకే అందరూ ఒకేలా చెప్పారు. నిజానికి చనిపోయిన రఘు కాదు, నీ భర్త శివకుమార్. నీ ధోరణి నీదే, నీ పంతం నీదే. నువ్వు చెప్పిందే నిజం, ఎదుటి వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఇదేగా నువ్వింతకాలం చేసింది. పాపం వాళ్ళందర్నీ ఎంతలా ఇబ్బంది పెట్టావి. ఏ బంధం లేకపోయినా కేవలం మంచితనం కోసం, నీ మీద జాలితో నీకు సాయం చేయాలని వచ్చిన వాళ్ళని ఎన్నెన్ని మాటలన్నావు. పరువు మర్యాద గల వాళ్ళని నడి రోడ్డుకి ఇడిపించావు. ఇంతకాలం నీ ఇంటికొచ్చాను అంటే అది నీకోసం కాదు, చనిపోయిన వైష్ణవి కోసం. తను పోతూ అమ్మ జాగ్రత్త నాన్న అని అడిగినందుకు తనకి మాటిచ్చాను కాబట్టి. నీ తలరాత బాగోలేక నీ భర్త చనిపోయినా, దానికి కారణం వాళ్ళు కాకపోయినా బాధ్యత తీసుకుని నీకు సహాయం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారే. నీ బిడ్డకు తండ్రి ప్రేమను అందించడానికొచ్చి చివరికి నీకు భర్తగా మిగిలిపోయాడే ఆ రఘు,
అతనా నిన్ను మోసం చేసింది? నీకోసం తన జీవితాన్ని త్యాగం చేశాడే. నిజమే అమ్మా, అందరూ నా కోసం చాలా త్యాగాలు చేశారు. కానీ కానీ నా గురించి నేను తలుచుకుంటేనే నా మీద నాకే ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు గౌరీ. ఎందుకంటే నీకెవరూ అన్యాయం చేయలేదు. ఇప్పటికైనా నువ్వు ఈ నిజాన్ని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చూడు గౌరీ, ఇకనైనా వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకొని మసులుకో. గౌరీ, ఎలా ఉన్నావమ్మా? మీ ఆయన బాగున్నాడా? రమ్మా, కూర్చో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు నిజంగా నా అన్నయ్యవేనా? అదేంటమ్మా అలా అన్నావు? ఇప్పటిదాకా నేను నా భర్తని నమ్ముతున్న వ్యక్తి నా భర్త శివకుమార్ కాదు. అవునా కాదా? ఈ అనుమానం నీకెందుకు వచ్చిందమ్మా? నిజం నిప్పులాంటిది అంటారు కదా, అది కొంచెం కొంచెంగా తగలబడుతూ మనసుకు తాకింది. ఇప్పుడు తెలిసింది అది నిజమని. తగలబడిపోతున్న నా మనసు నిజం తెలుసుకోవాలని, అది నీ నోటి నుంచి నిజం తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. అయితే నీకు తెలియాల్సింది ఒక్క నిజం కాదమ్మా, 2 నిజాలు. ఒకటి, శివకుమార్ అనే వ్యక్తి బతికి లేడు. 2, రఘు అనే వ్యక్తి నీకు తాళి కట్టిన భర్త అని. తాళి, నేనెంత పిచ్చిదన్నయ్య. రెండోసారి ఈ తాళి నా మెడను తాకుతున్నా ఏమాత్రం అనుమానం రాలేదు. నేను నిత్య సుమంగళిగా ఉండటం కోసం రేఖ తన నిండు జీవితాన్ని బలి చేసుకుంది కదూ. ఇప్పుడు అవన్నీ తెలుసుకుని ఏం చేస్తావమ్మా? ఇప్పటికైనా తెలుసుకొని అన్నయ్య. ఏం తెలుసుకోవాలి? అంతా అయిపోయింది కదా. రఘు నీ భర్త, నువ్వు అతని భార్యవి. హాయిగా నీ భర్తతో నువ్వు కాపురం చేసుకో. ఇక ఇంతకంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. నువ్వు రఘు బాగుండాలని అందరం కోరుకున్నాం. అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేశాం. ఇప్పుడు నువ్వు తల్లివి కూడా కాబోతున్నావు.
ఇంకా ఇందుకు గతాన్ని తవ్వుకుంటూ జరిగింది తెలుసుకుని నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటావు.